లోక్సభ ఎన్నికలు ముగిశాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ బాధ్యతల నుంచి రేవంత్ తప్పుకుంటారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరికి ఆ పదవి దక్కబోతోందనే చర్చ జోరుగా సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలైన తెలంగాణ మంత్రి సీతక్కకు ఈ పదవి దక్కుతుందా అంటే అవును అనే సమాధానమే వినవస్తోంది. ప్రస్తుతం రేవంత్ తెలంగాణ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఓవైపు ముఖ్యమంత్రిగా పరిపాలన చూడాల్సి రావడం, మరోవైపు పార్టీ బాధ్యతలు చూడడం కష్టతరంగా మారింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్కు కొత్త అధ్యక్షులను నియమించాలనే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం ఉందనే టాక్ వినిపిస్తోంది. దీనికోసం కొందరి పేర్లను పరిశీలనకు తీసుకున్నట్లుగా సమాచారం. ఈ లిస్టులో పార్టీ సీనియర్ నేతలు జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కితో పాటు సీతక్క పేరు కూడా ఉంది. అయితే సీతక్క వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతోందని టాక్. పీసీసీ చీఫ్ పదవిని సీతక్కకు కాకుండా మరో నేత ఎవరికిచ్చినా అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. దీంతో ఆమె వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి కూడా సీతక్కకు పార్టీ బాధ్యతలను అప్పగించే విషయంలో సానుకూలంగా ఉన్నారు. దీంతో ఆమె పేరు ఫైనల్ అయ్యే అవకాశమే కనిపిస్తోంది. సీతక్కకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఎస్టీ సామాజిక వర్గం ఆదరణ పొందడమే కాకుండా మహిళల నుంచి కాంగ్రెస్పై సానుకూలత పెరుగుతుందని అధిష్టానం పెద్దలు అంచనా వేస్తున్నారట. దీంతో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు సీతక్కకు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. అదే కనుక జరిగితే తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన తొలి మహిళగా సీతక్కకు ప్రత్యేక గుర్తింపు రానుంది.